బెటర్ పీస్ఫుల్ ప్లేస్ అండి. యాక్చువల్గా మనం రోజు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళడం వల్ల బిజీ లైఫ్లో ఒక్కరోజు ఇట్లా స్పెండ్ చేయాలి. కొంచెం బ్రెయిన్కి కొంచెం పీస్ ఉంటుంది అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఈరోజు మనం శంషాబాద్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తూ ఇక్కడ అలసిపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఈ గుడిలో ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహం కనపడదు. ఇక్కడ ప్రకృతి మరియు కోనేరు మిమ్మల్ని మైమర్పిస్తుంది, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా చేస్తుంది. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. సత్యనారాయణమూర్తి శర్మ అండి. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే. ఇక్కడ ఆంజనేయ స్వామి లేరు. ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. కోదండ రాముడు అంటేనే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చడం వయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేం. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే ఏంటి, అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత ఇంకోటి ఏంటి, ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది ఆంజనేయ స్వామి లేరు. రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఉండాలి కదా, అందుకని ఇక్కడ ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి గరుత్మంతుడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా ఆంజనేయ స్వామికి చెప్తే ఆంజనేయ స్వామి మన కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి రాముడికి ఆంజనేయ స్వామికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిల్చోకూడదు. మామూలుగా కూడా ఏ గుళ్ళలో కూడా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండొద్దు. అట్లాగే తర్వాత ఇక్కడ మనకి విగ్రహాల్లో తేడా ఏంటంటే వేరే ఆలయాలకి ఇక్కడికి మకర తోరణం అనేది మామూలుగా ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అట్లా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిలారాతి విగ్రహాలు మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలండి. మళ్ళీ ఆ 11వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేశారు. 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేశారు. మళ్ళీ 18 తర్వాత మొన్న అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లాగే మకర తోరణంతో కలుపుకున్నట్టు ఏకశిలారాతి విగ్రహం. అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలి అనుకుంటే కనీసం 300 సంవత్సరాలకు ఒక విగ్రహం తయారవుతుంది. అయితే ఇక్కడ విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. అంటే 300 నుంచి 400 సంవత్సరాల మధ్యలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. తర్వాత మామూలుగా మనకి విష్ణు యొక్క దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలు మనం దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గుడి చొప్పున 10 గుళ్ళు తిరగాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చినామంటే మనకి రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం. అది ఎట్లా, రాముడి రాతి మకర తోరణంలో దశావతారాలు ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా దశావతారాలతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. అందులో మనదొకటి. ఏదన్నా స్వామివారు మంచి విశేషం ఇక్కడ ఏంటంటే ఇట్లా 10 మంది వచ్చినంటే 10 మందిలో యావరేజ్గా 8 మంది మాకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళు. అట్లా మాకు ఏంటంటే మొన్న అసలు జరిగిన శ్రీరామనవమికి 1,00,000 మంది పైన వచ్చిండ్రు. అయితే అప్పుడు అందరికీ అవకాశం కల్పించిన కళ్యాణంలో, అందుకని కొంతమందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో స్వామివారి నక్షత్రం అంటే ప్రతి పునర్వసు నక్షత్రం అంటే 27 రోజులకు ఒకసారి ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం. ఇది ఈ మాస కళ్యాణం అంటే ప్రతి పునర్వసు నక్షత్ర కళ్యాణము దాతల ద్వారా జరుగుతుంది. తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి మాత్రం ఇటు దేవాదాయ ధర్మశాఖ గవర్నమెంట్లో ఉంది. దేవాదాయ ధర్మశాఖ తర్వాత భక్తుల కలయికలతోటి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం 5 రోజులు వైభవంగా జరుగుతుంది.
తర్వాత అది కాకుండా బ్రహ్మోత్సవాలు ప్రతి పునర్వసు నక్షత్రం మన మాఘమాసంలో వసంత పంచమి, షష్ఠి, సప్తమి ఈ 3 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏది ఉన్నప్పటికీ స్వామివారి మంచి విశేషం అండి. వచ్చిన వాళ్ళకి ఒకసారి వచ్చిండంటే మళ్ళీ వస్తుంటారు. ఇది పొద్దుట 6:30 నుంచి 1 గంట వరకు అండి. అంటే 6:30 నుంచి 8 గంటల వరకు మాకు ఆరాధన జరుగుతుంది. కాబట్టి 8 గంటల నుంచి 12:30 వరకు అర్చనలు ఉంటాయి. 12:30 నుంచి మళ్ళీ ఆ స్వామివారికి ఆరగింపు, నైవేద్యము, తర్వాత హారతి వేసరికి 1 గంట అవుతుంది. 1 గంటకు బంద్ చేసి మళ్ళీ 3:30 తెరుస్తాం. 3:30 నుంచి మళ్ళీ 7 గంటల వరకు ఉంటుంది. ఈ గుడి కట్టడాలు కానీ ఇక్కడ చూసే వాతావరణం కానీ ముందు కోనేరు కానీ చాలా అందంగా ఉంది. చాలా షూటింగ్స్ కూడా చేసుకుంటున్నాం. ఈ ప్రత్యేకత ఏంటి, ఎలా దీన్ని క్రియేట్ చేశారు ఈ అట్మాస్ఫియర్? ఇది ఇప్పటిది మనకి చెప్పిన వాళ్ళైతే ఎవరు లేరండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇది ఒక తీరు చెప్పాలంటే మనం ముందు చెప్పుకున్నాం ఏంటంటే రాముడు అరణ్యవాసంలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం అని చెప్పాలి. అంటే ఆయన సంచరించిన ప్రదేశం కాబట్టి ఎట్లాగో దండకారణ్యం, ఇది దండకారణ్యం కాబట్టి అరణ్యం కాబట్టి ఈ విధంగా మీరు అన్నట్టుగా ఈ వాతావరణం ఇక్కడ ఉండే ఉంటుంది. అది ఇక్కడ షూట్స్కి వస్తూ ఉంటారు, కండిషన్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ? వెడ్డింగ్ షూట్స్, ఇక్కడ వెడ్డింగ్ షూట్ ఇంతకుముందు సినిమా షూటింగ్ 450 సినిమా షూటింగ్లు అయినాయండి. మొదలు పోతులూరి బ్రహ్మంగారి జీవిత చరిత్ర నుంచి రెబల్ వరకు 450 సినిమాలు అయినాయి. ఆ రెబల్తో లాస్ట్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ షూట్స్ వస్తున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్. అదేంటి ఒక పర్మిషన్ తీసుకోవాలంటే రోజుకి 3,000 రూపాయలు ఒక కపుల్ దగ్గర. కపుల్ షూట్కి 3,000 రూపాయలు. వచ్చిన భక్తులు అంటే ఒకటే చెప్తున్నాను, అంటే మగవాళ్ళకి డ్రెస్ కోడ్ బాగుంటుంది అంటే డ్రెస్ కోడ్ అంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళైతే లొంగి కట్టుకొని రావడం, పంచ కట్టుకొని రావడం చాలా మంచిది. ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారో ఏం సంగతో మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నేనే చాలా బాధపడుతున్నా ఏంటంటే ఆడవాళ్ళకి కనీసం సాంప్రదాయం ఏంటంటే చేతికి గాజులు వేసుకోవడం, జడలు అల్లుకోవడం, మొగాని బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ లేకుండా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నారో ఏం సంగతి అర్థం అవ్వట్లేదు. కాబట్టి దీన్ని దాదాపుగా అందరూ కూడా కొద్దిగా మా భక్తులు కూడా అందరూ కూడా మాకు సహకారం చేస్తే అందరి భక్తుల సహకారము మేము మా అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసినట్టే ఖచ్చితంగా ఇది అన్ని గుళ్ళల్లో మంచిగా అవుతుందండి. ఇది నేను కోరుకున్నది అదొకటే. అంటే ప్రస్తుతం విఐపి దర్శనం అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అట్లాగే జరుగుతుంది. స్వామివారు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా చేసుకుంటారో. కానీ విఐపి దర్శనం పర్సనల్ లేదు, మామూలుగా వస్తున్నారు. కాకపోతే ఎవరు అంటే కొద్దిగా సరిలో పంపిస్తున్నాం అంతేగాని ముఖ్యంగా మేము ఇద్దరం ఉంటామండి ఇక్కడ అర్చకులం. తర్వాత ఇంకో అతను వింటుంటారు. మొత్తం టెంపరీగా మొత్తం ముగ్గురు ఉన్నాం ఇక్కడ. నా పేరు సరిత. మేము ఎల్బీ నగర్ నుండి వచ్చాము. లేదు, బండి పైన వచ్చాము, బైక్ పైన. అంటే మా తమ్ముడు త్రూ వచ్చాము మేము. చాలా బాగుంది చూడ్డానికి, అయితే పీస్ఫుల్గా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఎప్పటి నుండో రావాలి అని మనసులో ఉండే, కానీ ఫస్ట్ టైం వచ్చా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ దేవుడు రావాలని కోరుకున్నాడేమో తెలియదు, వచ్చేసాల. నా పేరు మౌనిక. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ నుంచి. ఫస్ట్ టైం రావడం? లేదు, సెకండ్ టైం ఇది. అవునా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్స్కి వచ్చేదే మనం పీస్ఫుల్ కోసంగా, అందుకే మా ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం ఇక్కడికి. ఆటోకి వచ్చాం, మాకు ఇక్కడ శంషాబాద్కి దగ్గరేగా. ఆటోకి సెకండ్ టైం ఇది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అంటేనే మనకి పీస్ఫుల్గా, అంటే ఇక్కడ నేచర్ అయినా ఏదైనా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మనకి వెళ్ళండి అది ఇదని ఉండదు, బాగుంటుంది, పీస్గా ఉంటుందనే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చినాం. అండ్ మళ్ళీ ఎక్స్పెషల్లీ అక్కడ కోనేరు ఉంటుంది కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ లేవు, ఈసారైనా చూద్దామని. మమత. బాగుంది, ఫస్ట్ టైం వచ్చినా కదా, ఎగ్జైటింగ్ ఉంది. లేదు, నేనే రావాలనుకుని మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని వచ్చిన. బాగుంది. రాధిక. అవును సార్, బాగుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంది. అండ్ గుడి కూడా అంటే వేరే టెంపుల్స్ మీద డిఫరెంట్గా ఉంది. అంటే పూర్వకాలంలో కట్టారు కదా, ఎంతైనా సూపర్గా ఉంది, బాగుంది. వీళ్ళే చెప్పారు, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అన్ని టెంపుల్స్ మీద డిఫరెంట్ ఉంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బాగుంది. నా పేరు ప్రకాష్, మేము మహబూబ్నగర్ నుంచి వచ్చాం. వెహికల్ కార్ తీసుకొచ్చాం. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఒక కొత్త ఫీలింగ్.
ఫస్ట్ టైం వచ్చాము ఎవరు చెప్పారు మీకు? మేము సోషల్ మీడియాలో చూసి వచ్చాము ఇక్కడికి. సోషల్ మీడియా చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్ళారంట, వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ చూసి బాగా అనిపించింది, వచ్చినాం ఈరోజు. టెంపుల్ గురించి మీకేం ఐడియా? ఈ మ్యాక్సిమం మాకు పెద్ద హిస్టరీ అంటే పెద్ద తెలియదు, కాకపోతే చాలా బాగుంటుందని విన్నా. కోనేరు చూసారా? లేదు, కోనేరు డైరెక్ట్ గుళ్ళకి వచ్చాము. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత కోనేరుకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. టోటల్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. సిటీకి దగ్గర ఉన్నప్పటికీ కూడా దూరం ఉన్న ఫీలింగ్లోనే ఉన్నాం. ఒకరోజు ప్రశాంతంగా వచ్చిపోవచ్చు అని చెప్తా. ఖచ్చితంగా ఒకరోజు స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వన్ డే. ఈ సరౌండింగ్ ప్లేసెస్ కూడా చిన్న చిన్న ప్లేసెస్ బాగున్నాయి, చూసుకోవచ్చు ప్రశాంతంగా. నా పేరు కీర్తి. ఎక్కడ చూసారు? మేము మహబూబ్ నగర్. ఎట్లా ఫస్ట్ టైం వచ్చారు మీరు? లేదండి, 2 టైమ్స్ వచ్చాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మౌనిక బాగుంది సార్. యాక్చువల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. సో విన్నా, మేము రీల్స్ చూస్తాం, అవన్నీ చేస్తాం కదా. సో ఒకసారి చూద్దాం, రావాలనిపించింది. సో ఇది నా సెకండ్ టైం. ఒకసారి మా ఫ్యామిలీతో వచ్చాను, ఇది కూడా మా ఫ్యామిలీయే. సో మా సిస్టర్తో ఒకసారి వచ్చాను అంతే. బాగుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. బెటర్ పీస్ఫుల్ ప్లేస్ అండి. యాక్చువల్గా మనం రోజు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళడం వల్ల బిజీ లైఫ్లో ఒక్కరోజు ఇట్లా స్పెండ్ చేయాలి, కొంచెం బ్రెయిన్కి కొంచెం పీస్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది గుడి అయితే, ప్రశాంతంగా. మాది ఇక్కడ దగ్గర అండి, మాది రంగాపుర. సో మాకు తెలుసు, ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అంతే. లేదు సార్, ఫెస్టివల్ టైంలో కుదరదు యాక్చువల్గా. సో ఇట్లా వీలున్నప్పుడుగా అట్లా వస్తుంటాం. మీరు చెప్పండి, మీ పేరేంటన్నా? లక్ష్మారెడ్డి బ్రదర్, అజయ్ డిజిటల్ మాది. ఎక్కడ మీది? ఉండేది ఎంజిఆర్, తుర్క్ ఎంజిఆర్లో ఉంటాం. మీరు ప్రతిసారి ఇక్కడ షూట్ చేస్తారు? ప్రతి కపుల్స్కు కంపల్సరీ వస్తాం ఇక్కడికి. ఇక గుడి బాగుంటుంది ఇక్కడ. వీళ్ళు అగ్రికల్చర్, వీళ్ళు ఫ్లవర్స్ వేయబట్టికి మాకు చాలా సేవ్ అవుతుంది. వాళ్ళ వల్ల అసలు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ ఇగో సన్ఫ్లవర్ ఆల్రెడీ రెడీ అవుతూనే ఉంది. కపుల్ షూట్కి అయితే చాలా బాగుంది, మంచి అందరు చేసుకోవచ్చు ఇక్కడ. చాలా మంది మీకు ప్లస్ అవుతుంది. చాలా ఇక్కడ వచ్చినామంటే ఇక ఒక 6 hours ఇక్కడ చేసుకోవచ్చు షూట్. బాగుంటుంది. ఏ టైంలో బాగుంటుంది ఇక్కడ? 3 to 6 బాగుంటుంది. ఈవినింగ్ బాగుంటుంది. ఈవినింగ్ చాలా. నైట్ టైం కొంచెం ఏముండవు ఇక అంతగా. మళ్ళీ మేము స్టూడియోకి వెళ్తాం ఈవినింగ్ 6 తర్వాత, వేరే స్టూడియోకి వెళ్ళిపోతాం ఏదో ఒకటి. క్లయింట్స్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఇక్కడ వస్తేనే బాగుందంటారు, లొకేషన్ చాలా బాగుందంటారు, ఇబ్బంది ఏం లేదు. కాంప్లిమెంట్స్ పెడతారు, ఫుల్ లైకులు. ఎక్కడ ఈ లొకేషన్ ఎక్కడ అని అడుగుతుంటారు. మేమేం చెప్తాము, రెబల్ మూవీలో ఇది ఏంటి ప్రభాస్ ఇక్కడ ఫైట్ సీన్ ఇందులోనే ఉంటుంది చూడండి అని చెప్తాం ఎవరికైనా. అప్పుడు రిప్లై చేస్తారు, బాగుంటుంది. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 6 yearsకి వెళ్ళి వస్తున్నాం ఇక్కడికి. మేము నల్గొండ మాది, కానీ అక్కడ ఉన్నప్పుడు తెలియదు. సిటీకి వచ్చాక ఇక 6 yearsకి వెళ్ళి వస్తాం. టెంపుల్కి కూడా మేము 3000 పే చేస్తాం అక్కడ. అంటే అందులో కోనేరులో తీసుకున్నప్పుడు ఇస్తాము. ప్రతి ఒక్కరు ఇవ్వాల్సింది అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అంటే ఇక దేవుడికే కదా అన్నట్టుగా ఇక ఎవరేం ఇబ్బంది ఏం పడం, ఇచ్చేస్తాం, అట్లేముండదు. చెప్పమ్మా, నీ పేరేంటి? నా పేరు లలిత. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి ఉంటాం ఇక్కడే. ఇక్కడనే. ఇక్కడ ఫోటో షూట్కి వస్తూ ఉంటారు కదా, వస్తారు. ఎంత ఛార్జ్ చేసుకోండి మరి? ఉంటుంది ఇక 200-300. వాళ్ళు ఇస్తారా, మీరు అడుగుతారా? వాళ్ళే ఇస్తారు. మా తోట కాబట్టి ఇచ్చి వెళ్తారు. మా తోట ఖరాబ్ అవుతుంది, ఇచ్చి వెళ్తారు. గడ్డి శామంతి ఉంటుంది, అంటే జర్మన్ పూలు అంటాము, గడ్డి శామంతి అంటారు. ఇది గులాబీ తోట. గులాబీ తోట కూడా మాదే. ఏంటి మరి గులాబీ చెట్టుకి పూలు ఏం లేవు మరి? తెంపినాం, పొద్దుగాల అమ్మేసినాం. అమ్మేస్తారు, డైలీ అమ్మేస్తారా? మార్కెట్కి వెళ్తారు. అవునా, ఇంకేం పూలు వేస్తారు? ఇంకేం చామంతి ఇవే వేస్తాం, బంతి చామంతి వేస్తాం. డైలీ ఎంతమంది వస్తారు? 2-3 వస్తారు. ఇక్కడ ఉందని అందరికి తెలుసా మరి? తెలుసు తెలుసు. మేము ఈసారే చేసినాము. ఇంతకుముందు పడవ ఉంటుంది, అక్కడ పడవ ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ మా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇదే ఊరు అంటే మా అత్తగారి ఇదే ఊరు. మా అమ్మగారు అక్కడ చాదినారు. అంటే ఇది గడ్డి చామంతి అంటే జస్ట్ షో, అంటే అది షో కోసమేనా? ఇది జస్ట్ అమ్ముతాము పూలు అమ్ముతాం, కానీ ఇప్పుడు అమ్మట్లేము. ఇవి చిన్నగా ఉన్నాయి, అమ్మట్లేము. ఏంటి దేవుని పెడతారు ఈ పూలు? పెడతారు. ఇప్పుడు డెకరేషన్కు, పెళ్ళిళ్ళకి అన్నిటికీ వస్తాయి. చెప్తాం. ప్రతి ఇయర్ వేస్తారా మరి ఇలా? ఇప్పుడు వేసినాం కదా, ఈసారి వచ్చేసారి కూడా వేస్తాం. మంచి ఆదాయం ఉందా మరి మీకు? అంటే ఇక ఇట్లనే ఇక